మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న ప్రాజెక్టుపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్రాగన్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ మరికొంతకాలం వేచి చూడక తప్పేలా లేదు. ఈ చిత్రం షూటింగ్ అప్పుడెప్పుడో మొదలైంది, కానీ చాలా నెమ్మదిగా సాగుతున్నట్టు తెలుస్తోంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు కేవలం 40% మాత్రమే పూర్తయిందట. అంటే ఇంకా సగానికి పైగా చిత్రీకరణ బాకీ ఉంది. సో ప్రశాంత్ నీల్ ప్రతి సీజన్ లో ఎంతో విజువల్ గ్రాండియర్ గా తీర్చిదిద్దుతున్నటమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమని సమాచారం. ఇంకా 60% షూటింగ్ పెండింగ్, ఆపై భారీ స్థాయిలో ఉండే గ్రాఫిక్స్ పనులు పూర్తి కావాలంటే ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాదిలో డ్రాగన్ థియేటర్ లోకి రావడం కష్టమే. షూటింగ్ వేగం పెంచితే తప్ప 2027లోనే ఈ సినిమాను మనం వెండి తెరపై చూసే అవకాశం ఉంటుంది. సో ఇక ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వార్ మూవీతో డిసప్పాయింట్ అయిన టైగర్ ఫ్యాన్స్ డ్రాగన్ తో తమ బాక్స్ ఆఫీస్ దాహం తీర్చుకోవాలని అనుకుంటున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.